పౌలు గారి యొక్క రెండవ ప్రయాణానికి ముందు బర్నబా గారితో పౌలు గారికి ఒక వివాదం వస్తుంది. బర్నబా అంటాడు, ఈ మార్కుని వెంట పెట్టుకుని తీసుకెళ్దాం, మనకు పనికొస్తాడు పరిచర్యలు అంటే. పౌలు అంటాడు, ఒకానొక స్థలంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, అలాంటి వ్యక్తి మనకేం పనికొస్తాడని అక్కడ ఈ ఇద్దరు పౌలు బర్నబాలు ఇద్దరు కూడా మార్కు గారి కొరకు విపరీతమైన తీవ్రమైన వాదం పెట్టేసుకుంటే, అక్కడ బర్నబా గారేమో మార్కుని తీసుకుని వెళ్ళిపోతాడు, పౌలు గారేమో వేరే గ్రూపుని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ పౌలు గారి యొక్క ఆ తొందరపాటు నిర్ణయం ఏదైతున్నదో దాని విషయమే చాలా పశ్చాత్తాపడతాడు. ఎందుకు చెప్పినా, ఒకానొక పరిస్థితుల్లో పౌలు గారి దగ్గర ఉన్న ఆత్మీయులు, సేవకులు, అసిస్టెంట్ పాస్టర్స్ ఎవరైతున్నారో వారందరూ కూడా వేరు వేరు ప్లేసెస్కి వెళ్ళిపోతారు. దేమాను వాడేమో పౌలుని వదిలిపెట్టి పరిచయం వదిలిపెట్టి లోకంలో కలిసిపోతాడు. పౌలు గారితో ఎవరు ఉండరు, ఒక లోకా గారు మాత్రమే ఉంటాడు. అప్పుడు మార్కు యొక్క వాల్యూ పౌలుకు గుర్తొస్తుంది. ఒకప్పుడు వద్దన్నావే, ఒకప్పుడు తృణీకరించావే, ఒకప్పుడు వదిలేసావే, పరిచర్యకు వద్దన్నావే, పరిచర్యకు పనికిరాడన్నావే, ఆ మార్కు గురించి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి మార్కును తీసుకురా, ఎందుకంటే నా దగ్గర దేమా లేడు, తీతు ఒక ప్రాంతానికి వెళ్ళాడు, తర్వాత నీవు కూడా నా దగ్గర లేవు, లోకా మాత్రమే ఉన్నాడని చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, ఓ తిమోతి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చెయ్యి, ఎందుకంటే దేమ యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. అలాగే క్రెస్కే అని ఆయన గలతీయకును, తీతుకు అని ఆయన దల్మితికును వెళ్ళరి, లోకా మాత్రమే నా యొద్ద ఉన్నారు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము. ఏ మార్కు? రెండవ ప్రయాణం చేస్తున్నప్పుడు, మిషనరీ ప్రయాణాల్లో రెండవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ మార్కునైతే నాకు వద్దని ఆ మార్కు గురించి బర్నబా గారితో తీవ్రమైన వివాదం పెట్టుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ మార్కును వెంట పెట్టుకుని రా, ఎందుకంటే అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు నీకు ఎందుకు పనికి రాలేదేమో, కానీ భవిష్యత్తులో నీకు పనికొస్తారు. అందుకే ఎవరిని తృణీకరించొద్దు. ఎదుటి వారిలో ఎలాంటి సమస్యలున్నా, ఈరోజు నీకు బలం ఉన్నదని, ఈరోజు నీకు శక్తి ఉందని, ఈరోజు నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని, సంపాదన ఉన్నదని, ఉద్యోగం ఉన్నదని, నీకు కలిగి ఉన్న వాటిని చూసి నీ జీవిత భాగస్వామిని వదిలేయడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, ఒకానొక రోజున నువ్వు ఎవరినైతే వదిలేసావో వారిని బట్టి ఖచ్చితంగా నీకు శాపం తగులుతుంది. ఎందుకంటే నువ్వు కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాల్యూ నీకు తెలుస్తుంది. ఈ భర్త బాగాలేదండి అని విడాకులు ఇచ్చావా, ఇంకొకటి చేసుకున్నావా, ఆడు కూడా అలాగే ఉంటాడు. అప్పుడు నీకు అనిపిస్తుంది, వీడికంటే ఆడే నయము. ఈ భార్య బాగాలేదని విడాకులు ఇచ్చావా, తర్వాత నీకు అనిపిస్తుంది ఇంకొకరు చేసుకున్న తర్వాత, అమ్మో నా మొదటి భార్య అండి దేవత. దానికి అర్థం ఏంటి చెప్పండి? రెండో భార్య రాక్షసి, రాజుగారి మొదటి భార్య మంచిది అన్నాడట. దానికి అర్థం ఏంటి చెప్పండి? రెండో భార్య మూడో భార్య రాక్షసులే, అర్థం చేసుకునే వాళ్ళు కాదు. అందుకే బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, ఎవరైతే నీకు ఇప్పుడు నచ్చట్లేదో ఆ నచ్చని కార్యాలను బట్టి ఎవరిని కూడా తృణీకరించకు, ఓపికగా ఉండు. ఎందుకంటే మొదటి వారు ఎవరైతే ఉన్నారో వారు కడపటి వారుగా మారిపోతారు. ఎవరు కడపటి వారు అనుకుంటున్నావో, ఎవరిని తృణీకరిస్తున్నావో వారే నీకు ఒకరోజు అవసరమయ్యే స్థితిలో ఉంటారు. అందుకే వారిలో ఉన్న స్వభావాన్ని బట్టి ఎవరిని కూడా నువ్వు తృణీకరించకు. ఈ ప్రత్యేకించి యూదులు ఉన్నారు చూసారా, ఈ ప్రాబ్లం చాలా ఉండేది. యూదులు అనగానే ప్రపంచ పటంలో సెంటర్లో ఉన్నారు. వాళ్ళకే వాక్యం వచ్చింది, వాళ్ళకే యేసుక్రీస్తు వారు వచ్చారు, వాళ్ళ దగ్గరికి అన్ని సమస్తము దేవుని యొక్క కార్యాలన్నీ వాళ్ళకే జరిగాయి. ఫస్ట్ ఆ ఇచ్చిన రక్షణ ఉపయోగించుకోకపోతే ప్రభు అంటున్నాడు, సెంటర్లో ఉన్న సమీపముగా ఉన్న నీవు నన్ను ఉపయోగించుకోవట్లేదు కాబట్టి తూర్పు నుండి, పశ్చిమము నుండి, దక్షిణం నుండి, ఉత్తరం నుండి అనేకులు దేవుని రాజ్యంలోనికి రాబోతున్నారు. పరలోక రాజ్యంలో ఎవరుంటారనంటే, నీవు సమీపంగా ఉన్న నన్ను నీవు తృణీకరిస్తున్నావు కదా, నిన్ను పక్కకు నెట్టేసి నేను వాళ్ళతో నింపేస్తాను. అందుకే బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది మాట, మొదటి వారు కడపటి వారు అవుతే కడపటి వారు మొదటి వారు అవుతారు. దానికి అర్థం ఏంటంటే, ఈరోజు నువ్వు ఎవరినైతే వద్దనుకుంటున్నావో వారు నీకు రేపొద్దున రోజున
ప్రయోజకులుగా ఉండబోతారు. నువ్వు ఈరోజు ఎవరినైతే కావాలని ఇంకొకరిని విసర్జిస్తున్నావో, ఈ కావాల్సిన వారు, నువ్వు కోరుకున్న వారు నీకు దూరం అవ్వచ్చు, కానీ నువ్వు ఎవరినైతే తృణీకరించావో వారు నీకు దగ్గరైపోతారు.